Yes. Good afternoon, students. Today's class is about the sequencing rules. The first sequencing rule is first come, first serve. So, simple sequencing rules, first come, first serve. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఈ రూల్ ఎలా పాస్ చేస్తారంటే మొదట వచ్చిన వాడికి అంటే ముందు వచ్చిన వాడికి ముందు అంటే ఇప్పుడు ఏ జాబ్ ఏంటి ABCDEF అనేవి జాబ్స్ తీసుకున్నాం అనుకోండి ప్రాసెసింగ్ టైం ఏని టూ డ్యూ డేట్ అంటే 7th కల్లా ఏ కంప్లీట్ అవ్వాలి ప్రాసెసింగ్ టైం 2 B8 16 తర్వాత C4 4 లేదా D10 10 ఇలా కనుక ఇచ్చినట్లయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వర్లో జాబ్ సీక్వెన్స్ ఏంటి ABCDEF ప్రాసెసింగ్ టైం రాస్తాం ఫ్లో టైం రాస్తాం డ్యూ డేట్ తర్వాత టార్డీనెస్ ఫ్లో మైనస్ DD O is negative. సీక్వెన్స్ వచ్చేసరికి ABCDEF యావరేజ్ ఫ్లో టైం 120/6 యావరేజ్ టార్డీనెస్ 54/6 టార్డీనెస్ ఎలా క్యాలిక్యులేట్ చేశారు అని అంటే ప్రాసెసింగ్ టైం 2 డ్యూ డేట్ 7 సో ఇబ్బంది ఏం లేదు 0 8 డ్యూ డేట్ 16 ఇబ్బంది లేదు సో ఇది ప్రాసెసింగ్ టైం 4 12 డ్యూ డేట్ 4 ఫ్లో మైనస్ DD 12 మైనస్ డ్యూ డేట్ 4 18కి వస్తుంది 22 మైనస్ 17 వచ్చింది 19 20 21 22 4 5గా రావస్తుంది 10 మైనస్ 17 7 టార్డీనెస్ అంటే ఫ్లో టైం మైనస్ DD ఫ్లో టైం నుంచి DD తీసేస్తే నీకు వచ్చేది టార్డీనెస్ అదే ఎక్కువగా ఉంటే 0 తీసుకుంటావు తక్కువగా ఉంటే మైనస్ చేస్తావు సబ్ట్రాక్ట్ చేస్తావు సో యావరేజ్ ఫ్లో టైం ఈజ్ ఈక్వల్ టు 120/6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20 days యావరేజ్ టార్డీనెస్ ఈజ్ ఈక్వల్ టు 54 అంటే మొత్తం టోటల్ టార్డీనెస్ మొత్తం బై 6 9 days మేక్ స్పాన్ 41 days సో ప్రాసెస్ టైం మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే అది మేక్ స్పాన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎట్ వర్క్ సెంటర్ ఇస్ ఈక్వల్ టు 120/41 2.93 జాబ్స్ ఉన్నాయి this is the way we calculate first come first serve తర్వాత సింపుల్ సీక్వెన్సింగ్ రూల్ SPT అంటే ఏంటి SPT అంటే స్పెషల్ ప్రాసెసింగ్ టైం బేస్ చేసుకొని మనం రూల్ క్యాలిక్యులేట్ చేస్తాం సో జాబ్ సీక్వెన్స్ ఏ తక్కువ ప్రాసెసింగ్ టైం ఉందో అది పైన పెట్టాం అంటే C తక్కువ ఉంది 4 పెట్టాం తర్వాత E పెట్టాం తర్వాత B తక్కువ ఉంది ఆ తర్వాత D పెట్టాం F 12 ఆ తర్వాత ఫ్లో టైం దట్ పెట్టి ఫ్లో టైం తర్వాత డ్యూ డేట్ బట్టి మళ్ళీ టార్డీనెస్ క్యాలిక్యులేట్ చేసాం టార్డీనెస్ అంటే ఫ్లో మైనస్ DD డ్యూ డేట్ ఫ్లో టైం అంటే 2 మైనస్ 7 0 6 మైనస్ 4 చిన్నదైతే ఇది తక్కువ అటు ఎక్కువైతే మనం క్యాలిక్యులేట్ చేసాం సో యావరేజ్ ఫ్లో టైం ఈజ్ ఈక్వల్ టు 108/6 18 days యావరేజ్ టార్డీనెస్ ఈజ్ ఈక్వల్ టు 40/6 6.6
make span 41 days. Average number of jobs at work center equal to 108 by 41 is equal to 2.63. అంటే ఇదేంటిది మొత్తం మళ్ళీ రివర్స్ అరేంజ్ చేసాం. ఎస్పీ అంటే స్పెషల్ ప్రాసెసింగ్ టైం, అంటే ప్రాసెసింగ్ టైం ఇచ్చినట్టు దాన్ని బట్టి అరేంజ్ చేసి మిగతా రాసి ఇవి క్యాలిక్యులేట్ చేసాం. థర్డ్ వన్ సింప్లెస్ట్ సీక్వెన్సింగ్ రూల్ ఈడిడి అంటే ఎర్లియర్ డ్యూ డేట్. అంటే మనకి డ్యూ డేట్ చిన్నది ఏది ఉందో దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈరోజు క్లాస్ సీక్వెన్సింగ్ రూల్స్ మీద, సీక్వెన్సింగ్ రూల్ ఫస్ట్ రూల్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ లో ఏది ముందు వస్తే అది, కాబట్టి ఇక్కడ జాబ్ సీక్వెన్స్ అనేది ఏమి మారదు. ఇచ్చిన జాబ్ సీక్వెన్స్ జాబ్ సీక్వెన్స్ లాగానే ఉంది. ప్రాసెసింగ్ టైము, ఫ్లో టైము, డ్యూ డేట్ మనకి ఇచ్చాడు కదా ఆల్రెడీ. ప్రాసెసింగ్ టైము, ఫ్లో టైం, డ్యూ డేట్ క్వశ్చన్ లో ప్రాసెసింగ్ టైము, డ్యూ డేట్ ఇచ్చాడు. ఫ్లో టైం మనం తీసుకుంటాం. ఫ్లో టైం మనం తీసుకుంటాం అంటే సేమ్ యాజ్ మనకి నార్మల్గా ఇచ్చిన దాన్ని బట్టి మనం ఫ్లో టైం కూడా తీసుకుంటాం. యూజువల్గా జాబ్ సీక్వెన్స్, ప్రాసెసింగ్ టైము, డ్యూ డేట్ ప్రాబ్లంలో ఇచ్చేస్తాడు. ఫ్లో టైం అనేది అండి ఎంతలో మనం దాన్ని క్యాలిక్యులేట్ ఎంతలో మనం దాన్ని కంప్లీట్ చేస్తాం అనేది ఒక టైం ఉంటుంది, అది కూడా ఇస్తాడు. సో దీన్ని తీసుకున్న తర్వాత ఇది మనం ఎఫ్సిఎఫ్ఎస్ అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ రూల్ కనుక పాటిస్తే సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి టార్డినెస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫ్లో మైనస్ డిడి అంటే ఏంటి, ఇక్కడ ఫ్లో టైం మైనస్ డ్యూ డేట్ కనుక తీసుకుంటే టార్డినెస్. ఫ్లో టైం చిన్నదిగా ఉందనుకో టార్డినెస్ 0 వస్తుంది. ఫ్లో టైం పెద్దదనుకో ఇక్కడ దానికి మైనస్ ఇది చేస్తే నీకు వాల్యూ వస్తుంది. సో వాల్యూ తీసుకొని ఎప్పుడు ప్రాసెసింగ్ టైం క్యాలిక్యులేట్ చేస్తాం, మొత్తం ఫ్లో టైం ఎంతో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం, టార్డినెస్ ఎంతో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం. చేసిన తర్వాత యావరేజ్ ఫ్లో టైం 120/6, వీక్లీ 6 days కాబట్టి యావరేజ్ టార్డినెస్ 54/6. నెక్స్ట్ మేక్ స్పాన్ ఇస్ ఈక్వల్ టు 41 days. ఇక్కడ మొత్తం ప్రాసెసింగ్ టైం వచ్చి 41 days వచ్చింది. యావరేజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆఫ్ వర్క్ ఎట్ ఈజ్ ఈక్వల్ టు 120/41 ఈజ్ ఈక్వల్ 2.93. ఇది ఈ రూల్ పాటిస్తే ఎఫ్సిఎఫ్ఎస్. అలా కాకుండా సేమ్ ప్రాసెస్ కి ఎస్పిటి అంటే ఏంటి, స్పెషల్ ప్రాసెసింగ్ టైం. అంటే ప్రాసెసింగ్ టైం ఏది తక్కువ ఉందో అది ముందు తీసుకోవాలి. సో మొత్తం సీక్వెన్స్ మారిపోతుంది చూడండి. సికి ప్రాసెసింగ్ టైం తక్కువ ఉంది కాబట్టి అది ముందు వచ్చింది. నెక్స్ట్ ఈ తక్కువ ఉంది కాబట్టి అది ముందు వచ్చింది. ఆ తర్వాత బికి తక్కువ ఉంది, డికి తక్కువ ఉంది, ఎఫ్కి తక్కువ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మన ఆర్డర్ కూడా మొత్తం మారిపోయింది. సో ఇవన్నీ వేసుకొని మళ్ళీ టార్డినెస్ క్యాలిక్యులేట్ చేయాలి. టార్డినెస్ క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ ఫ్లో టైము, యావరేజ్ టార్డినెస్, మేక్ స్పాన్, యావరేజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అట్ వర్క్ సెంటర్ మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో నోట్ డౌన్ దిస్ క్వశ్చన్. ఇది ఈ క్వశ్చన్ కి ఫస్ట్ రూల్ మనం పాటిస్తే ఇలా వస్తుంది, ఎఫ్సిఎఫ్ఎస్ రూల్. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అయితే ఇక్కడ 12 - 4 వచ్చేసరికి ఏమో 8 రావాలి, కానీ ఇక్కడ 10 తీసుకున్నాడు అంటే ఇది 14 గా కన్సిడర్ చేశారు. సో దీన్ని చూసి మిగతా కన్ఫ్యూజ్ అవ్వాలి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అయిపోయిన తర్వాత ఎస్పిటి రూల్లో ఎలా సీక్వెన్స్ మొత్తం మారిపోయింది. అంటే ప్రాసెసింగ్ టైం ని బేస్ చేసుకొని నీకు సీక్వెన్స్ మొత్తం మారిపోయింది ఎస్పిటి రూల్కి వచ్చేసరికి. లేదంటే స్పెషల్ పర్పస్ ప్లస్ స్పెషల్ ప్రాసెసింగ్ టైం రూల్ ఇది. యావరేజ్ ఫ్లో టైం దాన్ని బట్టి, యావరేజ్ టార్డినెస్, మేక్ స్పాన్, యావరేజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అట్ వర్క్ సెంటర్ దాన్ని బట్టి చేస్తాం.
నెక్స్ట్ ఈడిడి అంటే ఎర్లియస్ట్ డ్యూ డేట్ ఏదైతే తక్కువ ఉందో దాన్ని బట్టి మనం ప్రాసెస్ చేయటం. సో డ్యూ డేట్ ఏదైతే చిన్నది ఉందో అది పైకి వస్తుంది, దీన్ని బట్టి మిగతా అన్ని క్యాలిక్యులేట్ చేస్తాడు. దీన్ని బట్టి మిగతా ముందు డ్యూ డేట్స్ వేసుకొని డ్యూ డేట్స్ని బట్టి మిగతా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాడు. క్యాలిక్యులేట్ చేసి దీనికి యావరేజ్ ఫ్లో టైము, యావరేజ్ టార్డినెస్, యావరేజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎట్ వర్క్ మేక్స్ స్పాన్. ఒకసారి టేబుల్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఆ మార్పులు తెలుస్తాయి. సో డ్యూ డేట్స్ బేస్ చేసుకొని ఒకటి, దాన్ని డ్యూ డేట్ అంటే ఈడిడి రూల్ అని అంటారు దీన్ని. ఒకసారి టేబుల్ అబ్జర్వ్ చేస్తా ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత క్రిటికల్ రేషియో అంటే రేషియోని బట్టి. సో ప్రాసెసింగ్ టైము డ్యూ డేట్ని తీసుకొని 7 - 0/2 3.5, 16 - 0/2 క్రిటికల్ రేషియోని బట్టి. సో ద లోయెస్ట్ సిఆర్ ఇన్ జాబ్ సి, దేర్ఫోర్ ఇట్ ఈస్ సెలెక్టెడ్ యాజ్ ద ఫస్ట్ సీక్వెన్స్ జాబ్. సిలో అన్నిటికంటే 1.0 తక్కువ వచ్చింది కాబట్టి ఇది ఫస్ట్ సీక్వెన్స్ జాబ్ గా తీసుకుంటారు. ఇవన్నీ ఏంటి? సీక్వెన్సింగ్ రూల్స్ లో మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 రూల్స్ ఉన్నాయి. పోయినసారి క్లాస్ లో చెప్పానని. ఇవి సీక్వెన్సింగ్ టెక్నిక్స్ కానీ సీక్వెన్సింగ్ రూల్స్ అంటే ఇవే. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్, ఎస్పిటి షార్టెస్ట్ ప్రాసెసింగ్ టైం, ఈడిడి ఎర్లియస్ట్ డ్యూ డేట్స్, ఎల్పిటి లాంగెస్ట్ ప్రాసెసింగ్ టైం, క్రిటికల్ రేషియో, స్లాక్ పర్ ఆపరేషన్, రష్. వీటన్నింటిని సీక్వెన్సింగ్ రూల్స్ అని అంటాము, సీక్వెన్సింగ్ టెక్నిక్స్ అని అంటాము. సో ఆ రూల్స్ బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం తీసుకొని ప్రాబ్లం బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. సో సింపుల్ సీక్వెన్సింగ్ రూల్స్ కి ఇవన్నీ, ఈ ప్రాబ్లం తీసుకొని ప్రాబ్లమ్ ని ఈ ఎఫ్సిఎఫ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కి, ఎస్పిటికి, నెక్స్ట్ ఎర్లియస్ట్ డ్యూ డేట్ కి దేనికి ఎలా చేయాలో చెప్పాను. క్రిటికల్ రేషియో. నెక్స్ట్ టెక్నిక్స్. 2 వర్క్ సెంటర్ సీక్వెన్సింగ్, జాన్సన్స్ రూల్. Technique for minimizing completion time for the group of jobs to be processed on 2 machines or 2 work centers. Minimizes total idle time and several conditions must be satisfied. 2 వర్క్ సెంటర్ సీక్వెన్సింగ్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ కూడా ఫాలో అవుతా ఉంటాం. ఈ టెక్నిక్ లో మొదటిది ఏంటంటే జాన్సన్స్ రూల్ ఏంటంటే మినిమైజింగ్ కంప్లీషన్ టైమ్ తగ్గిస్తూ ఉంటుంది. ఫ్రమ్ ద గ్రూప్స్ ఆఫ్ జాబ్స్ టు బి ప్రొసెస్ ఆన్ 2 మెషిన్స్ ఆర్ ఎట్ 2 వర్క్ సెంటర్స్. 2 వర్క్ సెంటర్స్ దగ్గర కనుక ఒకే జాబ్ చేయాల్సి వస్తే ప్రాసెసింగ్ టైం తగ్గించడానికి వాడేది జాన్సన్స్ రూల్. సెవెరల్ కండిషన్స్ మే బి సాటిస్ఫైడ్, కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతారు. సో జాన్సన్స్ రూల్స్ కి
జాన్సన్స్ రూల్ కండిషన్స్ ఏంటి అంటే జాబ్ టైమ్ మస్ట్ బి నోన్ అండ్ కాన్స్టెంట్, జాబ్ టైమ్స్ మస్ట్ బి ఇండిపెండెంట్ ఆఫ్ సీక్వెన్స్, జాబ్ మస్ట్ ఫాలో సేమ్ two step sequence, job priorities cannot be used, all units must be completed at the first work center before moving to second. సీక్వెన్సింగ్ టెక్నిక్స్ లో ఫాలో అయ్యేది ఒకటి జాన్సన్స్ రూల్ ఒకటి. ఆల్రెడీ ఇంతకు ముందు మనం రూల్స్ అని చెప్పుకున్నాం, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అని అవన్నీ రూల్స్ అని చెప్పుకున్నాం కదా. వాటిలో ఒక కండిషన్ ఫాలో జాన్సన్స్ రూల్ అనే ఒక కండిషన్ ఉంది. ఈ కండిషన్ ని ఎలా చేస్తారు అని అంటే జాన్సన్స్ అనేవాడు కొన్ని కండిషన్స్ బేస్ చేసుకుని ఒక రూల్ తీసుకొని వచ్చారు. అంటే ఇవన్నీ ఎందుకు అని అంటే ప్రాసెసింగ్ టైం తగ్గించడానికి, క్వాలిటీని ప్రొడ్యూస్ చేయడానికి మాత్రమేనండి. సో ఈ జాన్సన్స్ కండిషన్ రూల్స్ లో ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటి, వాడు జాబ్ టైం మస్ట్ బి నోన్ అండ్ కాన్స్టెంట్. జాబ్ టైం ఎంతో తెలియాలి, అది కాన్స్టెంట్ గా ఉండాలి. జాబ్ టైమ్స్ మస్ట్ బి ఇండిపెండెంట్ ఆఫ్ సీక్వెన్స్. సీక్వెన్స్ కి జాబ్ టైం కి ఎటువంటి సంబంధము ఉండకూడదు. సో జాబ్ టైమ్స్ మస్ట్ ఫాలో టూ స్టెప్ ప్రొసీజర్. అంటే ఏంటి, ఫస్ట్ సీక్వెన్స్ లో పెట్టుకోవడం, ఆ తర్వాత మళ్ళీ ఫాలో అవటం, టూ స్టెప్ ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి. జాబ్ ప్రయారిటీస్ కెనాట్ బి యూజ్, అంటే జాబ్ లో ఏది ప్రయారీ ఏది ముందు ముఖ్యము అనే దానికి మనం సంబంధం లేదు. ఆల్ యూనిట్స్ మస్ట్ బి కంప్లీటెడ్ ఎట్ ద ఫస్ట్ వర్క్ సెంటర్ బిఫోర్ మూవింగ్ టు ద సెకండ్. సో ఈ మొత్తం మోస్ట్లీ ఫస్ట్ వర్క్ సెంటర్ దగ్గర 90% కంప్లీట్ అయిపోవాలి సెకండ్ దానికి ఏదే కన్నా. ఇవన్నీ జాన్సన్స్ రూల్స్. ఈ జాన్సన్స్ రూల్స్ లో మనం జాబ్ ABCDEగా తీసుకుంటే ప్రాసెస్ 1 ఫస్ట్ ప్రాసెస్ లో 6, 11, 7, 9, 5. ప్రాసెస్ 2 లో 8, 6, 3, 7, 10. ఇది క్వశ్చన్ లో ఇస్తాడు. తర్వాత E5 ADBC. ప్రాసెస్ 1 లో జరిగింది ఏంటంటే ఏ దగ్గర ఉన్న ఏ ప్రాసెస్ 1 లో జరిగింది, ఏ అనేది ప్రాసెస్ 1 లో జరిగింది, బి అనేదేమో ప్రాసెస్ 2 లో జరిగింది, సి అనేది ఏంటి మళ్ళీ ప్రాసెస్ 2 లోనే జరిగింది, డి అనేది ఏంటి మళ్ళీ ప్రాసెస్ 2 లోనే జరిగింది, ఈ అనేది ప్రాసెస్ 1 లో జరిగింది. అవన్నీ ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఈ అనేది ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నాడు, ఎందుకంటే అన్నిటికంటే ప్రాసెస్ 1 లో చిన్నది కాబట్టి. నెక్స్ట్ ప్రయారిటీకి ఏకి ఇచ్చాడు, ప్రాసెస్ 1 లో నెక్స్ట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ప్రాసెస్ 2 లోకి వచ్చేసరికి డి నెక్స్ట్ తీసుకున్నాడు, ఆ నెక్స్ట్ బి, ఆ నెక్స్ట్ సి. ఇందులోనేమో చిన్నది అంటే ప్రాసెస్ 1 లో తక్కువ ఉన్నది ఫస్ట్ తీసుకున్నాడు, ఇందులో ఎక్కువ ఉన్నది ఫస్ట్ తీసుకున్నాడు. సో దిస్ ఇస్ ద key terminologies. Process time, job work, time required to process the job, setup time plus actual process time, due date, flow time, job readiness, minimize completion time, maximize utilization of facilities, maximum work in process. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేశారు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అప్లై చేశారు. సో ప్రాసెసింగ్ టైం అంటే ఏంటి, టైం రిక్వైర్డ్ టు ప్రాసెస్ ద జాబ్, సెటప్ టైం ప్లస్ యాక్చువల్ ప్రాసెస్ టైం ని ప్రాసెస్ టైం గా తీసుకున్నారు. డ్యూ డేట్, డేట్ ఎట్ విచ్ ద జాబ్ ఈస్ టు బి కంప్లీటెడ్. ఫ్లో టైం అంటే ఏంటి, వెయిటింగ్ టైం ప్లస్ ప్రాసెసింగ్ టైం ని ఫ్లో టైం అంటారు. జాబ్ లేట్నెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, ఫ్లో టైం మైనస్ జాబ్ డ్యూ డేట్ అంటే క్యాలిక్యులేట్ చేస్తారు. ఆర్ టైం ఎట్ విచ్ ద జాబ్ ఈస్ యాక్చువల్లీ కంప్లీటెడ్ మైనస్ షెడ్యూలింగ్ ఫినిష్ టైం అంటే జాబ్ లేట్నెస్ క్యాలిక్యులేట్ చేస్తాడు. First, to minimize the completion time, average completion time is equal to sum of the total flow time minus number of jobs by divided by number of jobs. Utilization కనుక్కోవాలి అని అంటే టోటల్ జాబ్ వర్క్ టైం బై సమ్ ఆఫ్ టోటల్ ఫ్లో టైం. తర్వాత యావరేజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ సిస్టమ్ కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ ఫ్లో టైం బై. ఇవన్నిటికీ ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ అన్ని బేస్ చేసుకొని మనకి అప్లై ద 4 సీక్వెన్సింగ్ రూల్స్ టు ద 5 జాబ్స్ అంటే ABCDEF ఇచ్చాడు. వీటికి 6, 2, 8, 3, 9 ఇచ్చాడు. వీటన్నిటికి ఒక్కొక్క దానికి
ఫస్ట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అయితే ఎలా చేస్తాం అంటే ఏంటి, ఈ ఫార్ములాస్ అన్ని అప్లై చేసి వీటికి ఎలా చేస్తారో చేసుకుంటా వచ్చాడు. ఇక్కడ నీకు ఏబిసిడి ఇచ్చాడు, ప్రాసెసింగ్ టైం ఇచ్చాడు, ఫ్లో టైం, జాబ్ డ్యూ డేట్స్ ఇచ్చాడు, జాబ్ డ్యూ డేట్ ఇచ్చాడు, ప్రాసెసింగ్ టైం ఇచ్చాడు, ఫ్లో టైమ్, జాబ్ రేట్నెస్ కనుక్కోవాలి. ఫ్లో టైం కనుక్కోవాలి అని అంటే మీ వెయిటింగ్ టైం ప్లస్ ప్రాసెసింగ్ టైం ఇస్తే నీకు ఫ్లో టైం వస్తుంది. తర్వాత జాబ్ రేట్నెస్ కనుక్కోవాలి అని అంటే ఫ్లో టైం మైనస్ జాబ్ డ్యూ డేట్స్ వేస్తే నీకు ఫ్లో టైం వస్తుంది, జాబ్ రేట్నెస్ వస్తుంది. సో పై ఇచ్చిన ఫార్ములా యూజ్ చేసుకొని ఇవి రెండు కనుక్కొని తర్వాత పై ఇచ్చిన ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఇవన్నీ కనుక్కోవాల్సి వస్తాం. యావరేజ్ కంప్లీషన్ టైమ్, యూటిలైజేషన్, యావరేజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇన్ ది సిస్టమ్, యావరేజ్ జాబ్ రేట్నెస్ మొత్తం కనుక్కుంటాం. అదే ఇది ఎఫ్సిఎఫ్ఎస్ ఫస్ట్ సమ్ ఫస్ట్ సర్వ్ కి. నెక్స్ట్ షార్టెస్ట్ పాసిబుల్ టైం, షార్టెస్ట్ పాసిబుల్ టైం కి మొత్తం మళ్ళీ జాబ్ సీక్వెన్స్ మారిపోద్ది. జాబ్ సీక్వెన్స్ మారిపోయి దాని మీద బేస్ చేసుకొని మళ్ళీ ఇవన్నీ నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఇది చూడండి, క్లియర్ గా మీకు అర్థం అవుతుంది. దీని బదులు వీటన్నిటికీ ఏమంటే ముందు ఈ ఫార్ములాస్ నోట్ చేసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది. ప్రాసెసింగ్ టైం ఎలా కనుక్కుంటావు, డ్యూ డేట్ ఎలా ఉంటుంది, ఫ్లో టైం ఎలా ఉంటుంది, జాబ్ లేట్నెస్ ఎలా ఉంటుంది, ప్రాబ్లమ్ లో ఏమేమి ఇస్తారు. సో ప్రాసెసింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు సెటప్ టైం ప్లస్ యాక్చువల్ ప్రాసెసింగ్ టైం. డ్యూ డేట్ అంటే వాడు ఇచ్చేస్తాడు, ఫ్లో టైం అంటే వెయిటింగ్ టైం ప్లస్ ప్రాసెసింగ్ టైం, జాబ్ రేట్నెస్ అంటే ఫ్లో టైం మైనస్ జాబ్ డ్యూ డేట్. ఈ ఫార్ములాస్. నెక్స్ట్ ఫార్ములాస్ ఇవి, ఇవన్నీ ఐడియా ఉంటే నువ్వు ఎఫ్సిఎఫ్ఎస్ లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ యూజ్ చేసుకొని నీకు ఇచ్చిన దాన్ని బట్టి ఎఫ్సిఎఫ్ఎస్. అదే నీకు మళ్ళీ నువ్వు షార్టెస్ట్ పాసిబుల్ టైంకి వెళ్ళాలి అని అంటే మళ్ళీ ఏదైతే షార్టెస్ట్ పాసిబుల్ టైం ప్రాసెసింగ్ టైం ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఈ సీక్వెన్స్ జాబ్ సీక్వెన్స్ మొత్తం మారిపోద్ది, దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తావు. ముందు ఈ ఫార్ములాస్ నోట్ చేసుకోండి. దాన్ని బట్టి ఇవన్నీ చేసుకుంటూ వస్తావు ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఎలా చేశారో చూడండి. ఇవన్నీ సీక్వెన్సింగ్ టెక్నిక్స్ అన్నా ఇవే, సీక్వెన్సింగ్ రూల్స్ అన్నా ఇవే, జాన్సన్స్ రూల్ ఫాలో చేస్తున్నవి ఇవే. ఎస్పిటి అంటే షార్టెస్ట్ పాసిబుల్ టైంలో జాబ్ సీక్వెన్స్ మొత్తం మారిపోతుంది. ఎలియస్ డ్యూ డేట్ ఏది తక్కువ ఉందో దాన్ని బేస్ చేసుకొని జాబ్ సీక్వెన్స్ మొత్తం మారిపోతుంది. తర్వాత లాంగెస్ట్ ప్రాసెసింగ్ టైం ఏది ఉందో దాన్ని చూసుకొని జాబ్ సీక్వెన్స్ మొత్తం మారిపోతుంది. తర్వాత వీటన్నిటికీ సమ్మరీ ఏంటి, ఎందులో ఎట్లా చేసావు అనేది చూసుకొని యావరేజ్ చేయటం సమ్మరీ. సో సీక్వెన్సింగ్ ఆఫ్ n jobs on 2 machines of Johnson's rule works with 2 or more jobs that pass through the same 2 machines or work centers, minimizes total production time and at Johnson's rule కనుక మనం ఫాలో అయ్యి ఇలా చేసుకుంటా వస్తే టోటల్ టైం, ప్రొడక్షన్ టైము, ఐడిల్ టైం మొత్తం తగ్గిపోతుంది. సో జాన్సన్స్ రూల్ ఎగ్జాంపుల్ కింద ఉంది, చూపిస్తాను. లిస్ట్ ఆల్ ద జాబ్స్ ఎట్ ద టైమ్ ఫర్ ఈచ్ వర్క్ సెంటర్,
Choose the job with shortest activity time. If the time is in the first work center, schedule the job first. If it is the second work center, schedule the job last. మనం ఇందాక ఇలా జాన్సన్స్ రూల్ లో పాటిస్తా ఇట్లా ఫస్ట్ వర్క్ సెంటర్ లో అయితే కనుక షెడ్యూల్ ద జాబ్ ఫస్ట్ అంటే ఫస్ట్ జాబ్ ఫస్ట్ తీసుకున్నాం కదా ఫస్ట్ వర్క్ సెంటర్ కాబట్టి చిన్నది ముందు తర్వాత ఒకటి ఈ రెండు తీసుకున్నాం కదా అదే సెకండ్ జాబ్ సెంటర్ అనుకో లాస్ట్ అంటే చిన్నది చివరి తీసుకుంటాం తర్వాత రెండు ముందు తీసుకుంటాం అదే పాయింట్ ఇక్కడ చెప్పింది choose the job with the shortest activity time. If that time is in the first work center, schedule the job first. If that is in the second work center, schedule the job last. చిన్నది ముందు తీసుకోవాలి అదే సెకండ్ సెంటర్ అయితే చిన్నది చివరికి వెళ్తుంది వన్స్ ఏ జాబ్ ఇస్ షెడ్యూల్డ్ ఇట్ ఈస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది లిస్ట్ ఒకసారి జాబ్ షెడ్యూల్ చేసిన తర్వాత లిస్ట్ లో నుంచి దాన్ని తీసేస్తాం రిపీట్ స్టెప్స్ 2 and 3 వర్కింగ్ టువర్డ్ ద సెంటర్ 2 3 వర్కింగ్ టువర్డ్స్ మళ్ళీ రిపీట్ చేస్తాం సో జాన్సన్స్ రూల్ లో ఏబిసిడిఈ జాబ్ చూపించాడు ఫస్ట్ వర్క్ సెంటర్ లో చూపించాడు సెకండ్ వర్క్ సెంటర్ లో చూస్ ద జాబ్ విత్ ద షార్టెస్ట్ యాక్టివిటీ టైం ఇఫ్ ద టైమ్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ వర్క్ సెంటర్ షెడ్యూల్ ద జాబ్ ఫస్ట్ ద టైమ్ ఈజ్ సెకండ్ వర్క్ సెంటర్ షెడ్యూల్ ద జాబ్ లాస్ట్ సో ఇది చూడండి ఏ 5 అన్నిటికంటే work center 1 లో drill press if the job is if the time is in the first work center schedule the job first జాబ్ ని షెడ్యూల్ చేయాలి ఫస్ట్ వర్క్ సెంటర్ లోనే ఉంది 5 డ్రిల్ ప్రెస్ యూస్ చేసి చేయటం సో ఏ ఈజ్ ద ఫస్ట్ తర్వాత లేత్ మీద ఆపరేషన్ 2 అన్నిటికంటే చిన్నది 2 కాబట్టి దీన్ని లాస్ట్ లో పడేశాడు ఫస్ట్ వర్క్ సెంటర్ లో కనుక ఉంటే ప్లస్ లేత్ మీద ఆపరేషన్స్ రెండే ఉన్నాయి కాబట్టి దీన్ని లాస్ట్ లో పంపించాడు ఫస్ట్ నెక్స్ట్ 3 ఇది 6 జాబ్ ఫస్ట్ పెట్టాడు 8 4 సో వర్క్ సెంటర్ 1 లో టైం ప్రకారం ఎలా షెడ్యూల్ చేశాడు వర్క్ సెంటర్ 2 లో టైం ప్రకారం ఎలా షెడ్యూల్ చేశాడు ఏకి డ్రిల్లింగ్ ప్రెస్ మీద 5 ఆపరేషన్స్ ఉన్నాయి లేత్ మీద 2 ఆపరేషన్స్ ఉన్నాయి సో ఇందులో జాబ్ అంటే డ్రిల్లింగ్ ప్రెస్ మీద చేసేది 5 ఆపరేషన్స్ ఉన్నాయి లేత్ మీద చేసేది 2 అంటే ఏంటి ఇఫ్ ద టైమ్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ వర్క్ సెంటర్ షెడ్యూల్ ద జాబ్ ఫస్ట్ జాబ్ ఏంటి ఏ జాబ్ కి డ్రిల్లింగ్ ప్రెస్ మీద 5 వర్క్ లేత్ సెంటర్ మీద 2 అంటే మొత్తం తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది లాస్ట్ లో తీసుకెళ్లి పెట్టాడు సో ఫస్ట్ వన్ సో if it is in the second work center schedule the job last సెకండ్ వర్క్ సెంటర్ లో కనుక ఉంటే జాబ్ లాస్ట్ సో ఇది బి అనేసరికి ఏమవుతుంది ఫస్ట్ వర్క్ సెంటర్ లో 3 ఆపరేషన్ ఉన్నాయి సెకండ్ వర్క్ సెంటర్ లో 6 ఆపరేషన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6 ఆపరేషన్ అని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని లాస్ట్ లో తీసుకొచ్చి పెట్టాడు దీన్ని ఫస్ట్ తీసుకొచ్చి పెట్టాడు జాబ్ అంటే 6 వర్క్ సెంటర్ లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఫస్ట్ తీసుకొచ్చి పెట్టాడు shortest activity time if the time is in the first work center schedule the job first ఇక్కడ డ్రిల్లింగ్ ప్రెస్ కంటే లేత్
లేత్ మ్యాథ్ ఆపరేషన్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఈ ఆపరేషన్స్ టైం తక్కువ కాబట్టి దీన్ని లాస్ట్ లో పెట్టాడు. ఇక్కడ లేత్ మీద ఆపరేషన్స్ 6 ఉన్నాయి, ఆపరేషన్ టైం ఎక్కువ కాబట్టి దీన్ని తీసుకొచ్చి ఫస్ట్ లో పెట్టాడు. ఇక్కడ కూడా ఆపరేషన్ టైం అంటే ఏంటి, సి. డ్రిల్లింగ్ ప్రెస్ మీద తక్కువ, లేత్ మీద ఎక్కువ కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు. సో ఇక్కడ ఏదైతే ఆపరేషన్ టైం తక్కువగా ఉన్నాయో వాటిని లాస్ట్ పెట్టాడు, ఏదైతే ఎక్కువగా ఉన్నాయో వాటిని ఫస్ట్ నుంచి తీసుకొచ్చాడు. అదే రూల్ ఫాలో అవ్వకుండా ఇక్కడ బిసిడిఏ, బిఈడిసిఏ దేనికి ఎంతెంత అవుతాయో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి, తర్వాత దేనికి టైం ఇన్ టైం అవుట్ క్యాలిక్యులేట్ చేసి, దీన్ని బట్టి మనకి ఎంత టైం వేస్ట్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేశాడు. దిస్ ఇస్ బై జాన్సన్స్ రూల్. ఇది మీరు చాలా క్లియర్ గా కూర్చొని చేస్తే తప్ప ఇది మీకు తెలియదు. That's all. I end the class today.